కాయం అనగా శరీరం. ఈ శరీరం యొక్క విజ్ఞానాన్ని చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అది కూడా చూసి చెప్తారు, విని చెప్తారు, కానీ అనుభవం ఉండదు. ఈ అనుభవం ఎలా వస్తుంది? ఇప్పుడు శరీరం అనేది అశాశ్వతమైనది, ఇది ఏదో ఒకనాడు పోతుంది అని అందరు చెప్తారు. కానీ శరీరం పట్ల వ్యామోహం మాత్రం పోదు. శరీరానికి ఏమన్నా అయితే అమ్మో ఏదో అయిపోయింది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు, స్ట్రెస్కి లోన్ అవుతారు. ఎందుకు లోన్ అవుతారు? శరీరం అశాశ్వతమే కదా, నువ్వు శరీరం కాదు కదా. అందరూ బాగా చెప్తారు ఆత్మ శాశ్వతము, శక్తి శాశ్వతము, శరీరం ఏం లేదంతా మాయ, జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అనేస్తారు. ఎందుకు ఇది అనేస్తారంటే ఎక్కడో గ్రంథాల్లో చదువుతారు, శాస్త్రాల్లో చదువుతారు, ఎవరో చెప్తే వింటారు, కానీ వీళ్ళకి అనుభవం ఉండదు. ఈ అనుభవం లేనంత వరకు శరీరం నీకు సత్యమే. ఈ అనుభవం లేనంత వరకు శరీరం నీకు శాశ్వతమే, అశాశ్వతం కాదు. అది చెప్పిన వాళ్ళకి సత్యం, నీకు కాదు. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, నీకు అనుభవం లేదు. ఈ అనుభవం లేనంత వరకు శరీరం అనేది ఎట్లా ఉంటుందంటే, శరీరానికి ఏదన్నా అయితే నాకే ఏదో అయిపోయింది, అవునా, నాకే జరిగిపోయింది అని అంటారు. కానీ బయట మాత్రం శరీరం అశాశ్వతం అని చెప్తారు బయటకు వచ్చి. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే, అంతర్లీనంగా చూసుకున్నప్పుడు, ఇప్పుడు బయట ఈ క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అంటే ఈ పండితులు, ఈ సోకాల్డ్ ఈ జ్ఞానులు ఎవరైతే ఉంటారో ప్రతి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా లెక్చర్స్ ఇస్తారు. భగవద్గీత మీద, ఉపనిషత్స్ పైన, అండ్ రకరకాల గ్రంథాల పైన, ధమ్మపద మీద రకరకాలుగా ఇస్తారు. ఆ ఇచ్చినప్పుడు చాలా విశ్లేషించి విఘటించి రకరకాలుగా చెప్తారు. అది చెప్పినటువంటి దాంట్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వాళ్ళే చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఏమనుకుంటారు, అరే వీళ్ళకి ఎంత జ్ఞానం ఉందో, వీళ్ళు ఎంత తపస్సు చేశారో, ఇంత బాగా చెప్తున్నారు అని అనుకుంటారు. కానీ తీరా రేపు అలాంటి వాళ్ళకి మరణం సమయం వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎట్లా చచ్చిపోతున్నారో చూడండి. అప్పుడు వాడికి నిజంగా దేహభ్రాంతి ఉందా లేదా, లేదంటే శారీరక విజ్ఞానం తెలిసిందా తెలియలేదా, అసలు కాయం అంటే అర్థమైందా లేదా, ఇది శాశ్వతం అనుకుంటున్నాడా అశాశ్వతం అనుకుంటున్నాడా, ఆ టైంలో క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. ప్రాణం పోయే ముందు చూడాలి, పోయాక కాదు, ప్రాణం పోయే ముందు. అది చూస్తున్నప్పుడు అక్కడ అర్థమైపోతుంది మనకి. ఈ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు, బయట మాట్లాడేవాళ్ళు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకు ఉన్నటువంటి దేహభ్రాంతి, వీళ్ళకు ఉన్నటువంటి శరీరం మీద ప్రేమ ఇంకెవ్వరికీ ఉండదు, వ్యామోహాలు ఎవరికి ఉండవు. ఎందుకు ఉండవంటే వాళ్ళు దాంతో జీవిస్తున్నారు కాబట్టి, ఇదే పరమావధి అనుకుంటున్నారు కాబట్టి, అందుకంటే వాళ్ళకి తెలీదు. కాయానుపස්සన అంటే ఏంటి అంటే శరీరం యొక్క విజ్ఞానాన్ని అనుభవించి తెలుసుకోవడం, చూసి కాదు, విని కాదు, శృతమై ప్రజ్ఞ, చింతన్మయ ప్రజ్ఞ కాదు, భావనామయ ప్రజ్ఞ, అనుభవంతో తెలుసుకోవాలా. శరీరం ఇది, శరీరం అది అని చాలా చెప్తారు, కానీ అనుభవం లేనంత కాలము శరీరం యొక్క విజ్ఞానం నీకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్లో కూర్చుంటారు, ధ్యానానికి కూర్చున్నప్పుడు రకరకాల నొప్పులు వస్తాయి, రకరకాల బాధలు వస్తాయి, వైబ్రేషన్స్ వస్తాయి, జగ్స్ వస్తాయి, ఏవేవో జరుగుతూ ఉంటాయి, ఈ నొప్పి ఆ నొప్పి. ఇది జరుగుతున్నప్పుడు శరీరం నువ్వు కాదు కదా, శరీరాన్ని ఎందుకు కదిలిస్తావు? దాన్ని చూడు, శరీరాన్ని చూడు కదా, ఆ నొప్పిని భరించు కదా, నువ్వు కానే కాదు శరీరం. అబ్బా నొప్పి, అయ్యో నొప్పి అని ఎందుకు అంటున్నారు? ఎందుకు బాధపడుతున్నారు ఆ నొప్పితో? నువ్వు శరీరం కాదు కదా. బయట మాట్లాడతారు కదా, లెక్చర్స్ ఇస్తారు కదా, ఇది నేను కాదు, అది నేను కాదు, ఆత్మ శాశ్వతం, ఈ జర్నీలు ఆ జర్నీలు అని చెప్తారు కదా. ధ్యానంలో కూర్చున్నప్పుడు నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఒకవేళ వచ్చినా కానీ నువ్వు దాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు అంటే అది థీరీ, ఇది అనుభవం. నొప్పులు ఉన్నాయి అనేటటువంటిది సత్యం.
నువ్వు దాన్ని చూడలేకపోతున్నావు అనేటటువంటిది సత్యం. నీకు శారీరక విజ్ఞానం అనుభవపూర్వకంగా తెలియదు అనేటటువంటిది సత్యం. బయట ఎన్ని చెప్పినా ఏం రాదు. కాయానుపස්සన అంటే ఏంటంటే శరీర విజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఇప్పుడు శరీరం అనేక రకాల కణాలతో నిర్మాణం జరిగింది అంటారు. ఒకవేళ ఆ కణాలతో నిర్మాణం జరిగితే ఆ కణాలు ఎలా ఏర్పడుతున్నాయి, ఈ పంచభూతాలు ఎలా పనిచేస్తున్నాయి, పంచతత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, అసలు నా లోపల ఏం జరుగుతోంది అని అసలు శారీరక విజ్ఞానం తెలుసుకోవడానికే మనిషికి చాలా సంవత్సరాలు పడుతుంది సాధన చేసే వాళ్ళకి. అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే ఇదంతా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది. దీన్ని బుద్ధుడు ఏమంటాడంటే కాయానుపස්සన అంటాడు. శరీరానికి సాక్షిగా నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా దాన్ని చూడు, దాని స్వభావాన్ని అర్థం చేసుకో, శరీరం యొక్క ప్రకృతిని అర్థం చేసుకో, శరీరం యొక్క స్థితిని అర్థం చేసుకో, భౌతిక దేహాన్ని అర్థం చేసుకో, అది అనుభవపూర్వకంగా తెలుసుకో. ఈ అనుభవపూర్వకంగా శరీరాన్ని ఎప్పుడైతే అంతరంగంలోంచి చూస్తామో, ఆహో శరీరం అంటే ఇది, అసలు ఒక స్టేట్కి వచ్చినప్పుడు ఈ కాయానుపස්සన చేస్తూ చేస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు శరీరం అది డిజాల్వ్ అయిపోతుంది. ఎట్లా డిజాల్వ్ అయిపోతుంది తెలుసా నీకు? శరీరం ఉన్నా లేనట్టే ఉంటారు. శరీరం చూడటానికి కనబడుతుంది కానీ శరీరం ఉండదు. టోటల్గా జీరో స్టేట్కి వస్తుంది. దాన్ని ఏమంటారు? భంగ జ్ఞానం అంటారు దాన్ని. అంటే భగ్నం అయిపోతుంది శరీరం కూడా. భౌతిక శరీరం కూడా భగ్నం అయిపోతుంది, అంటే కాలిపోతుంది. ఇది కూడా ప్రతి కణకణం ఏమవుతుంది అంటే విభజించబడుతుంది. అంటే పంచతత్వాలు, పృథ్వీతత్వం, పృథ్వీధాతువులు, అగ్నిధాతువులు, తర్వాత వాయుధాతువులు, ఈ జలధాతువులు, ఇవన్నీ కూడా విడిపోతాయి. అసలు కణాలు అనేవి కూడా పంచభూతాలతోనే ఏర్పడతాయి వాస్తవానికి. ఎందుకంటే పంచభూతాలతో శరీరం నిర్మాణం జరిగింది కాబట్టి, ఈ పంచతత్వాలు అలాగే వచ్చాయి కాబట్టి ఈ కణాలు కూడా అలాంటివి ఏర్పడతాయి. ఆహారంతో, వాయువుతో, అగ్నితో, జలంతో అలాంటి కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ కణాల యొక్క సముదాయమే నీ భౌతిక దేహం. దీన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. ఎప్పుడు? ధ్యానంలో ఉన్నప్పుడు. నువ్వు బాడీ అవేర్నెస్ ఉన్నప్పుడు ఇది అనుభవపూర్వకంగా నీకు తెలుస్తుంది. ఇది మొత్తం ఆనాపానసతి టెక్నిక్ ఇదంతా. బాడీ అవేర్నెస్ రాకపోతే నీకు మనసు అవేర్నెస్ రాదు. మనసు అవేర్నెస్ రాకపోతే నువ్వు శ్వాసని పట్టుకోలేవు. అందుకే ఫస్ట్ బాడీని అర్థం చేసుకోవాలా. ఈ కాయానుపස්සన చూస్తూ ఒక్కొక్క కణం విడిపోతూ ఉంటుంది. ఆ కణకణం విడబడిపోయి బాడీ ఎట్లా ఉంటుందంటే ఒక ఫెదర్, ఒక ఈక, పక్షి ఈక ఎంత లైట్ అయిపోతుంది అట్లా అయిపోతుంది బాడీ మొత్తం. శరీరంలో ఉండే బరువు అంతా వెళ్ళిపోతుంది మొత్తం. నువ్వు నడుస్తుంటే గాల్లో తేలినట్టు ఉంటుంది. భూమి మీద ఉన్నావా ఆకాశంలో ఉన్నావా అన్నట్టు ఉంటుంది. అంటే భూమి మీద నీ అడుగు పడదు, నీ అడుగుజాడలు పడవు, అంత లైట్ అయిపోతుంది బాడీ. అందుకే జ్ఞానులని ఎస్పెషల్లీ మన బుద్ధ తత్వంలో ఎక్కడైతే బుద్ధ స్తూపాలు కడతారో దాన్ని ఏమంటారు? బుద్ధ విహార్ అంటారు. విహార్ అంటే ఏంటంటే ఈ ధమ్మపదంలో కొన్ని కథలు చెప్తున్నప్పుడు, ఎస్పెషల్లీ బుద్ధుడి స్టోరీస్ చెప్తున్నప్పుడు, బుద్ధుడు ఆ సమయంలో ఈ ప్లేస్లో అలా చెప్పాడు, బుద్ధుడు అక్కడ విహరించాడు, అలా ఆ పని చేశాడు, ఆ విహరించాడు అనేటటువంటి పదం ఎందుకు వాడేవాళ్ళు జ్ఞానుల విషయంలో? ఆ విహార అనే పదం ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ విహరించడం అంటే ఏంటి తెలుసా? నువ్వు నడుస్తున్నప్పుడు నీ అడుగుజాడలు భూమి మీద పడద్దు. అంటే నీ భౌతిక దేహం అనేది ఎంత జీరో కావాలంటే నీ అడుగుజాడలు కూడా పడద్దు భూమి మీద. అలాంటి వాళ్ళని ఏమంటుంటే విహరించడం అంటారు. విహార్, బీహార్ అనే పదం విహార్ అనే పదం నుంచే వచ్చింది. బీహార్ స్టేట్ ఉంది కదా, బుద్ధగయ ఉన్న ప్లేస్, అది విహార్ దగ్గర నుంచే వచ్చింది. అంటే విహార్ అంటే విహరించడం, అంటే భౌతిక దేహం యొక్క విజ్ఞానం తెలుసుకొని కాయానుపස්සన చేసి ఏ సాధకుడైతే శరీరం యొక్క అంతిమ సత్యం, ద అల్టిమేట్ ట్రూత్ ఆఫ్ ద బాడీ, భౌతిక దేహం యొక్క అంతిమ సత్యం ఎవరైతే తెలుసుకుంటారో
అంతిమ లక్ష్యం ఏంటి? శరీరం అనేది ఏదో ఒకనాడు అశాశ్వతంగా వెళ్ళిపోతుంది, ఇది ఈ భౌతిక శరీరం యొక్క సత్యము అని చెప్పి అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అప్పుడు దేహభ్రాంతి నుంచి బయటకు వస్తారు. ఈ దేహభ్రాంతి నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు శరీరం అనే వ్యామోహం పూర్తిగా వెళ్ళిపోతుంది. దేహంలో ఉన్నా లేనట్టే ఉంటారు. చూడటానికి బాడీ కనబడుతుంది, కానీ వాళ్ళ దృష్టిలో శరీరం చచ్చిపోతుంది. ఎందుకంటే అనుభవించేశారు వాళ్ళు. ప్రతి కణకణం విడిపోయింది మొత్తం. ఇదేంటి అదేంటి మొత్తం అనుభవం తెలిసిపోయింది. ఒక అన్ని భగ్నం అయిపోయినాయి. భగ్నం అయిపోయాక అప్పుడు ఆటోమేటిక్గా ఇదే భగవాన్ అని అంటారు కదా. భగవాన్ అని ఎవరిని అంటారు తెలుసా? ఎవరైతే శరీరాన్ని భగ్నం చేశారో, కాల్చేయడం అన్నట్టు, ఎవరైతే అరిషడ్ వర్గాలని భగ్నం చేస్తారో, ఎవరైతే ఇంద్రియాలని భగ్నం చేస్తారో వాళ్ళని భగవాన్ అంటారు. అందుకే బుద్ధ భగవానుడు, మహావీరుణ్ణి, కొంతమంది ఋషులను భగవాన్ ఎందుకు పిలుస్తారంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల శారీరకంగా, మానసికంగా, హృదయపరంగా అన్ని విధాలైనటువంటి ఆ స్థితులను భగ్నం చేశారు కాబట్టి వాళ్ళని భగవాన్ అన్నారు. అంటే వీటన్నిటిని జయించిన వాళ్ళు, స్వయాన్ని జయించిన వాళ్ళు. ఇది ప్రతి సాధకుడికి అనుభవంలోకి వస్తుంది. ఈ డిజల్యూషన్ రావాలి. అప్పుడు కాయానుపස්සన అంటే ఏంటి, శరీరం యొక్క తత్వం ఏంటి అని క్రిస్టల్ క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు శరీరం నుండి బయటకు వస్తాడు. అందుకే శరీరానికి సాక్షి కావాలా. కాయం అంటే శరీరం, పස්සన అంటే చూడటం, శరీర దర్శనం. శరీర దర్శనం అంటే కాళ్ళు చేతులు ముక్కి చూసుకోవడం కాదు, ఆంతరంగికమైనటువంటి స్వభావం. అంటే ఇది శాశ్వతమైనదా అశాశ్వతమైనది. ఇప్పుడు నొప్పి వస్తుంది శరీరంలో, ఎంతసేపు ఉంటుంది నొప్పి? కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ నువ్వేం చేస్తావు? ఈ నొప్పి అనుకుంటా దాని వెంబడే ఉంటావు. అది ఇంకా పెరుగుతుంది. కానీ నొప్పి ఉంటే ఎంతసేపు ఉంటుంది? తిమ్మిరి ఉంటే ఎంతసేపు ఉంటుంది? చెమట వస్తే ఎంతసేపు వస్తుంది? దీని స్వభావం ఏంటి అని పెరిఫెరీగా చూస్తూ అంటే శరీరం పైన జరిగేటటువంటి ప్రక్రియలను చూస్తూ వచ్చినప్పుడు అప్పుడు ఆంతరంగికంగా జరిగే ప్రక్రియలు కూడా తెలుస్తూ ఉంటాయి. వైబ్రేషన్స్ వచ్చినా, అబ్జెక్ట్స్ వచ్చినా ఎంతసేపు వస్తాయి? ఇదంతా తెలుసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది నీకు అర్థమైపోయినప్పుడు అక్కడ నువ్వు కాయానుపස්සన చేస్తావు. ఈ కాయానుపස්සన ఎవరైతే దాటుతారో వాళ్ళే ఇంకొక స్టేట్కి వెళ్తారు. సో శరీరం పట్ల జాగృతి, శరీరం పట్ల ఎరుక, శరీరం పట్ల సాక్షిభావం, దినమంతా చేసే పనులు చేస్తున్నప్పుడు శరీరంతో చేసే కర్మలు జాగృతిలో చేయాలి. ఇది కాయానుపස්සన.